శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం అండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి డైనమిక్ గా ఉంటారు. కాకపోతే ఏంటంటే శని ఒక్కరు చూసేవారు కదా మధ్య మిమ్మల్ని అంటే మీ రాశిని. ఇప్పుడు రవి, శని, శుక్రులు ముగ్గురు కూడా మీ రాశిని చూస్తున్నారు. తప్పు లేదండి, మంచిదే. మీరు సెకండ్ హౌస్ రాడు కదా, మంచి సప్తమంలో ఉన్నాడు, బ్యూటిఫుల్. శుక్రుడు ఉండడం వలన ధనాదాయము, వ్యాపారాల వల్ల డబ్బు సంపాదించడము, కుటుంబంలో వృద్ధి, ఆయుర్దాయము, ఆయుష్ ఎక్కువగా, ఆయుష్ అనే ఆయుర్దాయం ఒకటే అనుకోండి. గురు ప్రభావం వలన ఎక్కువగా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరుగుతుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. అంతేకాకుండా మీకు కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఎక్కడి భోజన వసతులు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా సుఖపడే గీత ఉంటుందండి. కాకపోతే మీరు దాన్ని మీ జాతర ప్రకారం ఆధారపడి ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు మీరు. హార్స్ రైడింగ్ అంటే ఇష్టం అండి మీకు, ఎందుకో మరి నాకు తెలియదు కానీ హార్సెస్ అంటే ఇష్టం. హార్సెస్ కొనుక్కోవడము, హస్త విద్య రావడము, వేదశాస్త్ర విద్య ఇది కూడా మీరు బాగా రాణిస్తారని చెప్పచ్చు. మీ తల్లిగారికి బాగుంటుందండి. అంతేకాకుండా మీరు బహుశా వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మ్యూజిక్లో, కళారంగంలో మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సరే వాడి బాగా పట్టు ఉంటుంది. అంతేకాకుండా ఆరభవన రవి, కుజ, బుధ, రాహువులు, ఈ 4 గ్రహాలు కూడా ఆరభవనం ఉండడం వలన చెప్తున్నానండి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు రావడమో, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ఉండడమో, అదే సేవకాధనం ఉండడమో, అదే మీకు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో గెలవడమో, విదేశాలకు వెళ్ళి స్టాంపింగ్ అవ్వడమో, మేనమావులకి బాగా ఉండడమో, ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని మీరు విజయం సాధిస్తూ ఉంటారు. రవి, కుజ, రాహువులు ఆరభవంలో ఉండడం గ్రేట్, మంచిది. కన్యా రాశి వాళ్ళకి పట్టు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సప్తమ స్థానంలో శని శుక్రుడు కరెక్ట్ అంటారా? కాదు. శని శుక్రుల వలన సప్తమ స్థానంలో శని శుక్రులు ఉన్నారంటే వాళ్ళకి మంచి ఆలోచనలు రావు. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు సహవాసాలు ఏమనుకోకండి. నేను గ్రహాల గురించి చెప్తున్నా, పర్సనల్గా నేను ఎవరు చెప్పట్లా. శని శుక్రుల వలన చెప్తున్నాను నేను. వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభావం మన యొక్క డైవర్షన్, మన యొక్క మైండ్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. రవి కూడా ఉన్నాడు, ఆలస్య వివాహం, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సప్తమంలో ఉన్నాడంటే ఈ శుక్రుడు అష్టమం నుంచి 26వ తారీఖుని భాగ్యానికి వస్తాడండి. ఇక్కడి నుంచి బాగుంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే భాగ్యస్థానంగా ఎప్పుడైతే మారిపోయాడు శుక్రుడు, సెకండ్ హౌస్ లార్డ్ మీ రాశికి అష్టమాధిపతి అయ్యాడు. అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ధనము అంటే అష్టమాధిపతి కాదు, అష్టమంలో శుక్రుడు వస్తున్నాడు 26 నుంచి. ఏం భయం లేదండి. అష్టమంలో శుక్రుడున్న ధనాన్ని, అదృష్టం కాకపోయినా ధనాన్ని మాత్రం ఇస్తాడు, అది డౌట్ లేదు. అయ్యా మీకు రాశికి దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. మీ రాశికి, కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అంటే వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రంలో ఉన్న వారికి బాగా ధనాదాయం ఉంటుంది, బాగా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, ఆడిటర్స్ కి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన గురుడు ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉంటారు మీరు. బాగా గవర్నమెంట్ సంబంధించి అంటే మీకు గురుడు ఉన్నాడంటే విశేషమైన ధనవంతులు చేస్తాడు.
గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే దశమస్థానంలో గురుడు ఉన్నాడు. అలాగే పురాణాలు వినడము, దేవాలయాలు సందర్శించడము, దేవాలయాలకి అధికారంగా ఉండడము, అర్చకత్వం చేయడము, ఇవన్నీ దశమంలో రాహు గురుడు వల్ల ఉంటాయి. అంటే దేవాలయాలకు అధికారం అయితే చెప్పాడు కానీ ధర్మశాస్త్రము, ఉపాధ్యాయ వృత్తి అంటే మీరు ఒక సంస్థకి అంటే విద్యా సంస్థల్లో మీరు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఉండడము ఇలా జరుగుతూ ఉంటుందండి. సినిమాలు కాదు కానీ దైవ కార్యాలు, శుభకార్యాలు, ఇంకా చెప్పండి యజ్ఞయాగాలు కూడా చేయడానికి అవకాశం దశమంలో గురుడు చేస్తాడు చూడండి. 12వ భావంలో కేతు ఎక్కువగా దైవ దర్శనాలు, డబ్బు ఖర్చు ఎక్కువ ఉండాలి జరుగుతూ ఉంటుంది. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంట్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని నేను అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్తామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకు ఆ రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమం చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశుల వారు కూడా శని దోషం తగ్గడానికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో, అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడికి అభిషేకం చేసుకోవడం వలన సర్వ దోషాలు, సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వల్ల, శివుడికి మారేడు దళం సమర్పించడం వల్ల, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా
దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటున్న సందేహం లేదు.